అందరికీ నమస్కారం. నా పేరు అనుపమ. నేను జెడ్పీహెచ్ఎస్ అంకిరెడ్డిపాలెంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. మా హస్బెండ్ ఎయిర్టెల్లో ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నారు. మా పాప 4th ఇయర్ బీడీఎస్ చదువుతుంది. ఫస్ట్ 3 years ఫీజు అయితే కట్టుకోగలిగాము, కానీ 4th ఇయర్కి కట్టుకోలేకపోతున్నాము. అప్పుడు మేము వైకేఆర్ ట్రస్ట్ పలకలూరులో ప్రోగ్రాం జరిగినప్పుడు సాయిరామ్ సార్ వచ్చి పిల్లలందరికీ స్పాన్సర్షిప్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి సహాయం చేస్తున్నారని ఆ ప్రోగ్రాంలో నేను వచ్చినప్పుడు చూశాను. ఆయన సేవా దృక్పథం నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రోజుల్లో ఎవరి స్వార్థంగా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ కోసం వాళ్ళు చూసుకున్నారే తప్ప 10 మందికి సహాయం చేయాలని ఎవరు అనుకోవట్లేదు. అలాంటిది సాయిరామ్ సార్ యొక్క స్ఫూర్తి నాకు బాగా నచ్చింది. సార్ని ఒకసారి కలుద్దామన్న ఉద్దేశంతో అనుకున్నాను. సారు ఆ మీటింగ్లో నాకు వాట్సాప్ ద్వారా మీరు ఒక్క మెసేజ్ చేయండి చాలు, నేను రెస్పాండ్ అవుతాను, మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పుడు వెంటనే నేను సార్తో మాట్లాడాను, వాట్సాప్ చేశాను. సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. పాప 4th ఇయర్ డెంటల్ శివ డెంటల్ కాలేజ్ గుంటూరులో చదువుతుంది. బాబు ఆర్వీఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. పరిస్థితులు బాగా ఇబ్బందులు రావడం వల్ల నేను ఈ సార్ని సహాయం కోరాలని అనుకున్నాను. సార్కి మెసేజ్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎంత కట్టాలమ్మా అన్నారు. 4 lakhs కట్టాలి సార్ అన్నాను. నేనైతే 1 లక్ష రూపాయల వరకు సహాయం చేస్తానమ్మా అని వెంటనే స్పందించారు. వాళ్ళ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడించారు. ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యి సహాయం చేసే మనిషి మాకైతే ఎవరి వరకు కనిపించలేదు. నిజంగా సాయిరామ్ సార్కి ఎవరో తెలియదు, ఏ బంధం లేదు, ఏ ఫ్రెండ్షిప్ లేదు, కానీ అలా ముందుకొచ్చే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారు అంటే అది ఆ తల్లిదండ్రులు వాళ్ళు చేసిన గొప్పతనం, అది ఆ బిడ్డలకి వచ్చింది. కాబట్టి నేను సాయిరామ్ సార్కి, ట్రస్ట్కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఆదుకున్నందుకు.